అన్న థ్యాంక్ యూ అన్న. మీరు అడిగినట్టుకు నేను చివరి దాకా కాదు, చివరి అంకం అయిపోయినాక కూడా మీతో పాటు ఉంటాను. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తారన్న? థ్యాంక్ యూ సో మచ్. మలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరి గడ్డ మీద నుంచి ఏ విధంగా మొదలైందో, అట్లాగే గద్దరన్న మరణించినాక మరొక ఉద్యమం తెల్లాపూరు గడ్డ నుంచి మొదలైందనేది ఇదే సాక్ష్యం. అందుకే ఈ తెల్లాపూరు గడ్డకు నా పాదాభివందనాలు. తెల్లాపూర్లో గద్దర్ గలం, గద్దరన్న బ్రతికున్నప్పుడే గద్దర్ గలం స్థాపించిన మన సత్తన్నకు, భరత్ తమ్ముడికి, గద్దర్ గలం సభ్యులందరికీ ప్రత్యేకంగా వందనాలు. అట్లాగే ఈరోజు ఎంతో అద్భుతమైన వేదిక, నాకు చాలా ఇష్టమైన రోజు గద్దరన్న పుట్టినరోజు. జనవరి 31 అయితే నాకు ఏప్రిల్ 6 చాలా మనసుకు దగ్గరైన రోజు. ఆ రోజుని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కంచి ఐలన్న గారు, జేబీ రాజు అంకుల్ గారు, మా అన్నయ్య అద్దంకి దయగారు అన్నయ్య, గురువులు ఇక్కడున్న పృథ్వీరాజ్ అన్న, నలమాస కృష్ణన్న, చిలుకూరి అన్నలు, అట్లాగే ఇక్కడున్న మా నలుగంటి శరతన్న, పసునూరి రవీందర్ అన్న, మనం ఇక్కడ వేదిక మీద ఉన్న అట్లాగే తెలంగాణ ఒక స్త్రీమూర్తి, తెలంగాణలో పాటలు పాడుతూ ఒక ఏకైక స్త్రీమూర్తి తెలంగాణ మొత్తం చుట్టిన మా విమలక్క. చిన్నప్పుడు అక్క వెనకల కోరస్లు ఇచ్చుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వచ్చాను. ఆ ధైర్యమే ఇక్కడ ఉంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళంతా మహానుభావులు కాదు, మహనీయులు, చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేసి, ఉద్యమాలు చేసి, మరొక్కసారి ఒక ఆశయాన్ని భుజాన మీద వేసుకొని నిజమైన వ్యక్తులుగా, నిజాయితీ గల వ్యక్తులుగా ముందుకెళ్తున్నారు. ఈరోజు ఈ వేదికని మీరందరూ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే వెనక సీట్లో ఉన్న తెల్లాపూర్ సంబంధించిన నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. పొద్దుటి నుంచి పాట లేందే ముందుకు నడవది ఏ మీటింగ్ అయినా సరే, ఆట లేందే ముందుకు నడవది ఏ మీటింగ్ అయినా సరే, అట్లా తయారు చేసినారు గద్దరన్న. సో పొద్దుటి నుంచి తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళాకారులు, ఇతర కళాకారులు, తెలంగాణ కళాకారులు పొద్దుటి నుంచి ఇక్కడుండి పాడుతున్న మా ప్రియమైన కళాకారులకు అందరికీ కూడా వందనాలు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే ముందున్న ప్రియమైన ప్రజలు, ముందున్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీ అందరికీ కూడా వందనాలు. నేను ఈరోజు ఇప్పుడు ఒక బిడ్డగా మాట్లాడాలనుకుంటున్నాను. నిన్నటి వారికి కూడా గద్దరన్న బిడ్డనే, ఈరోజు కూడా గద్దరన్న బిడ్డనే, రేపు కూడా గద్దరన్న బిడ్డనే అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ కండువా కప్పుకునే ముందు ఈ గొంగడి కప్పుకున్నాను నేను. ఇది ఎవ్వరు చెప్పలేదు, నువ్వు గొంగడి కప్పుకొని నడవాలని ఎవ్వరు చెప్పలేదు. నా అంతరాత్మ చెప్పుంది, నా గుండెలో కొట్టుకున్న మా నాయన గీతం చెప్పింది, బిడ్డ ఈ గొంగడేసుకో, వెన్నెలంటే ఎవరు గుర్తుపట్టారు బిడ్డ, ఈ గొంగడేసుకో బిడ్డ. గుడిసె నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గుడిసె నుంచి బంగ్లా దాకా నిన్ను పిలిచి మాట్లాడతారు, నువ్వు చెప్పేది ఇంటర్ బిడ్డ అన్నారు. సో ముందుగా కాంగ్రెస్ కండువా కప్పుకునే ముందు నేను ఈ గొంగడి కప్పుకున్నాను. ముందుగా నా బాధ్యత ఈ గొంగడి భుజానేసి ముందుకు పోవడమే నా బాధ్యత. ఈరోజు నాకు ఎందుకు ఇష్టం అంటే, గద్దరన్నని చాలా తక్కువ టైంలో చూసాం. గద్దరన్న పాట ఆయన కళాకారులు, ఆయన శిష్యులు పాడుతుంటే మేము విన్నాం. గద్దరన్న గురించి చెప్తుంటే, మేధావులు చెప్తుంటే విన్నాం. నా మొదటి గురువు ఇక్కడే ఉన్నారు, గద్దరన్న కూడా మొదటి గురువు ఇక్కడే. అందుకే గద్దరన్న గురించి మాట్లాడాలంటే మొదటిగా పిలిచేది జేబీ రాజు గారిని. నేను 3 ఏళ్ళు వయసున్నప్పుడు
గోసేసి గొంగడి కట్టి చిన్న ధోతి సీర గట్టి గజ్జలు గట్టి కట్టించి జజ్జనక జనారే అని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పాట పాడిపించి గద్దరన్న బిడ్డ ఈమెను ముందుకు తీసుకొచ్చి నాకు స్టేజ్ ఫియర్ లేకుండా చేసింది మా గురువు ఇక్కడ జేబీ రాజు గారు. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కూడా ఆయననే నా గురువు. ఆ రోజు ఏప్రిల్ 6 అనుకోకుండా నేను, మా పెద్దన్న సూర్యం, మా కజన్ తమ్ముడు కేశవ ముగ్గురమే ఇంట్లో ఉన్నాం. ఆ రోజు ఎందుకో చాలా అనుమానంగానే ఉంది. అమ్మ ఏదో గుండెలో దడబుడుతుంది అనుకుంటూ లోపలికి బయటికి తిరుగుతూ ఉంది. మేము లోపలున్నాము. ఆ సమయం 4:30 అవుతుంది. సామాన్యంగా ఈనాటికి కూడా గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం భారతదేశం నుంచి, తెలంగాణ నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ఇంటికి వస్తారు. అట్లాగే ఒక 3 వ్యక్తులు ఇంటికి వస్తే అమ్మ వెళ్ళి వాళ్ళని రూమ్లో కూర్చోమనింది. వాళ్ళకు నీళ్లు తీసుకొస్తాననింది. నాన్న చాలాసేపటి తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎందుకో అనుమానం వచ్చి నేను మీతోని మాట్లాడను, బయటికి వెళ్ళండి అని అలా బయటికి వస్తుంటే ఈయన లోపల కూర్చోరు అనే అటాక్ సిద్ధమయ్యారు. అంత లోపల అమ్మ ఛాయ్ తీసుకొని వెళ్ళింది. అమ్మ కూడా అనుమానం వచ్చి వీళ్ళేదో తేడాగా ఉన్నారని ఆ ఛాయ్ గిన్నెలు పెట్టి మా నాన్న నువ్వు లోపలికి వెళ్ళు అంటున్నా కానీ మామూలుగా అయితే ఛాయ్ వాళ్ళకు నీళ్ళు ఇచ్చి మేము లోపలికి వస్తాం. కానీ ఆ రోజు అమ్మ వెళ్ళలేదు, లోపలికి రాలేదు, అక్కడే నిల్చుంది. అప్పటికే నాన్న నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూనే ఉన్నాడట ఆయన. అమ్మ అక్కడే ఉంది. ఇమీడియట్గా పరిస్థితి ఎలాగా ఉందని ఫైరింగ్ మొదలైంది. మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక స్త్రీమూర్తి, ఒక అట్టడుగు బతుకుల్లో పుట్టిన స్త్రీమూర్తి, ఎటువంటి రాజకీయం చైతన్యం లేని, ఎటువంటి ఉద్యమ స్ఫూర్తి లేని స్త్రీమూర్తి, ఎటువంటి ట్రైనింగ్ లేని స్త్రీమూర్తి వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటే గద్దరన్నకు, ఆ దుండగులకు గద్దరన్నకు మధ్యలో నిలబడింది మా అమ్మ తల్లి విమలమ్మ. ఆమె నిలబడి ఫైరింగ్ జరుగుతుంటే పట్ట 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 శబ్దం మాకు వినిపిస్తుంది. ఆ ఒక్క నిమిషంలో ఒక 10-15 తూటాలు పేలుతుంటే అమ్మ అటు ఇటు వాళ్ళకు ఫైరింగ్ నాన్న మీద తూటాలు పేలునీయకుండా ఆట ఆడించింది వాళ్ళని. అందుకే ఇది చరిత్రలో లిఖించబడిన రోజు. ఆ స్త్రీమూర్తి తన భర్తని కాపాడుకుంది, ఒక యోధుడిని కాపాడుకుంది. ఆ దుండగులకు అవకాశం ఇవ్వలేదు కరెక్ట్ ఫైరింగ్ చేయడానికి. అందుకే తూటాలన్నీ మిస్ అయ్యాయి గద్దరనికి. ఆ టపటప శబ్దం వినిపించి గట్టిగా కేకలు వినిపించే వారికి మేము చాలా చిన్నగా ఉన్నాం. 15 ఏళ్ళు ఉంటాను నేను. అప్పుడు పరిగెత్తుకొని బయటకు వచ్చి షాక్లో ఉన్నాం. అలా ఇద్దరు అన్న తమ్ముడు కుప్ప కూలిపోతే, మామూలుగా నా పేరు వెన్నెల, మా నాయన చాలా ఎంతో ప్రేమగా పెట్టిన పేరు వెన్నెల. కానీ నేను చాలా కోపిస్తున్నాను. నాకు ఫస్ట్ కోపం వస్తుంది, ఫస్ట్ అటాక్ చేస్తా. నేనేం చేశానంటే గట్టిగా అరిచి, మాకు ముందు నుంచే ఇంట్లో చిన్నప్పటి నుంచి గద్దరన్న లేనప్పటి నుంచి మా అమ్మ ఒకటి పెట్టుకునేది, డోరు పక్కన ఎప్పుడూ ఒక పెద్ద కట్టె పెట్టుకునేది. ఈనాటి కూడా నా కార్లో రైఫిల్ లేదు, లైసెన్స్ రైఫిల్ లేదు, కానీ 2-3 కట్టెలు ఉంటాయి కార్లో. సో మాకు అది అలవాటు, కట్ట పెట్టుకునేది, రాళ్ళు పెట్టుకునే గనెట్ రాళ్ళు పెట్టుకునేది అలవాటు. ఆ కట్ట తీసుకొని గట్టిగా అరిచి ఆ రాళ్ళు తీసుకొని రువ్వడం జరిగింది. ఆ దుండగులు గాలిలోకి నాపై కూడా ఫైరింగ్ చేసి పరిగెత్తితే 1 కిలోమీటరు వాళ్ళ వెనకాల పరిగెత్తి, 1 కిలోమీటర్ వాళ్ళ వెనకాల పరిగెత్తి ఆ కార్ నంబర్ రాసుకొని వచ్చేటప్పుడు జనాలని గుమ్మిగూడ్చి మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరిగింది. అంతలోపట పక్కనున్న అన్నలు, పెద్దన్న సూర్యమన్న తీసుకొని నాన్నని స్కూటర్ మీద ఎక్కించుకొని బయటికి బయలుదేరమైంది. ఇమీడియట్గా ఇంటికి రాగానే అప్పుడు ఫోన్ తీసేస్తాం. ఆ ఫోన్ డైరెక్టరీ తీసుకొని టెలిఫోన్ బోత్కెళ్ళి అక్కడి నుంచి 10 నిమిషాలు అడిగినన్న, అక్కడి నుంచి టెలిఫోన్ చేసి మొదటిగా ఎవరు చేసామంటే పోలీస్ స్టేషన్కే చేసాం. ఇది జరిగిందంటే సీఎం ఆఫీస్కి చేసాం, దళిత నాయకులకు చేసాం, ప్రజా ఉద్యమకారులకు చేసాం, ప్రెస్కి చేసాం ఫోన్. అందుకే
5:15కి ఇన్సిడెంట్ అవుతే 6 o'clock ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ వచ్చింది. గద్దరన్నని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయే లోపే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా జనాలంతా గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చివరిగా చెప్తాను మీకు. అక్కడ ప్రజలంతా ఐక్యమైపోయారు. ఈ పార్టీకి గద్దరన్నని ఆటోలో తీసుకొని పోతుంటే ఆటో ఆయన ఇప్పటికీ మాకు దొరకలేదు. ఆయన ఆటో ఖర్చు కూడా తీసుకోలేదు. ఆటోలో తీసుకొని పోతుంటే గద్దరన్న సూర్యమన్నతోని అమ్మతోని అన్నారు, నేను చచ్చిపోను, మీరు భయపడకండి, హాస్పిటల్ పోయినాక బయట ప్రజలకు చెప్పండి గద్దరన్నని అడ్మిట్ చేశామని, డాక్టర్లకు చెప్పండి గద్దరన్నని అడ్మిట్ చేశారని, అప్పుడే రియాక్ట్ అవుతారు, లేకపోతే నన్ను హాస్పిటల్లో చంపేస్తారని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి వచ్చిన ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు చూసి అప్పటి ప్రభుత్వం రియాక్ట్ అయి ఇమీడియట్గా గద్దరన్న నిమ్స్కి తరలించి ఇప్పుడు డైరెక్టర్గా ఉన్న బీరప్ప గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. నేను ఈ కథంతా ఎందుకు చెప్పినానంటే, అద్భుతమైన మాట అనేవాడు అది నన్ను ఈనాటికి ముందుకు నడిపిస్తుంది. బిడ్డ, వాడు లంగోడైనా దొంగోడైనా మనోడు కదా బిడ్డ. మా లాంటోళ్ళు మంచోళ్ళ కోసం కాదు, ఇలాంటి చెడ్డోళ్ళ కోసమే పుట్టినాం. చెడ్డోళ్ళని మంచోళ్ళగా తయారు చేయడానికి పుట్టినాం. మా లాంటోళ్ళు ఈ సమాజాన్ని మార్చడానికి పుట్టినాం. మా లాంటోళ్ళు స్వర్గం ఎక్కడో లేదు, ఈ భూమి మీద దించడానికి పుట్టినాం బిడ్డ. మాకు ఓపిక లేకపోతే ఎవరికి ఉంటుంది అన్నది. సో ఈ ఓపిక ఇప్పటి నాయకులకు ఉందా? ఆ విజన్ ఇప్పటి నాయకులకు ఉందా? చివరి కాలంలో 2022లో ఆయన ప్రశ్నించాడు, నువ్వు రాజకీయాలకు వస్తావా అని. చాలామంది అంటారు రాజకీయాలకు ఎందుకు వచ్చావని. ఆయన అడిగిన ప్రశ్న, నేనన్నా నాకు అప్పుడు ఆలోచన లేదన్నా, నాకు చదువు మీద ఉంది అని చెప్పాను. ఆ లెటర్ ఈనాటికి కూడా ఉంది. ఎందుకు? ఆయన ఒక విజన్తో పనిచేస్తాడు. చిన్న విజన్ అంటే మనం ఎందుకు అంటే, ఒక ఆశ సిద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు, ఒక గోల్ పెట్టుకున్నప్పుడు చిన్న పనులు చేసుకొని పోతేనే ఆ గోల్ రీచ్ అవుతుందని ఆయన ప్రత్యక్షంగా ఉండి చూశాను నేను. చిన్న మిషన్స్ పెట్టుకున్నాడు, ఒక్కొక్క మిషన్ని కంప్లీట్ చేసి తన ఆశయాన్ని సిద్ధించుకునేవాళ్ళు. సో ఇప్పుడున్న తరుణంలో రాజకీయ భవిష్యత్తు తన అద్భుతమైన పాటల్లో, జీతముండి జిమ్మవాయన మాయన్న ఓ జీతగాడ, జీతముండి జిమ్మవాయన మాయన్న ఓ జీతగాడ, పొలం దున్ని పుట్టివా మాయన్న ఓ కూలన్న, పొలం దున్ని పుట్టివా మాయన్న ఓ జీతగాడ, పుట్టివా మాయన్న ఓ జీతగాడ. ఈ పాట వింటే ఈనాటికి పరిస్థితి అలాగా ఉంది. ఈనాటికి కూడా పరిస్థితి అలాగే ఉంది. మేబీ రూపురేఖలు మారాయి. అలాంటి పాటల నుంచి మొదలుకొని చివరి దాకా బానిసరాల లెండిరా అనే పాటని ప్రజలకు అంకితం చేశారు. ఆయన చాలామంది అన్నారు ఆయన రంగు మారింది, రూపు మారింది, డ్రెస్ మారింది అని. కానీ నేను ఆయన బిడ్డగా ఆలోచిందంటే, ఆయన ఆశయ సాధన కోసం తను వేసిన అడుగులు, తన ఆశయం ఒక్కటే, కానీ తను రూట్స్ మార్చుకుంటూ పోయారు. ఒకప్పుడు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా, పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా, సత్య మనది కత్తి మనది పార మనది కలువు మనది, దొర ఏందిరా దొర పీకులేదిరా, దొర ఏందిరా దొర పీకులేదిరా అన్న మనిషి బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా అంటే ప్రజాపాలనలో భాగం గమ్మన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లెకు పాట, పార్లమెంటుకు బాట అన్నప్పుడు ఎంతోమంది నిందించిన వాళ్ళు మేము కల్లారా చోలారా విన్నాం. పార్లమెంటుకు బాట పోవాల్సిందే. ఎవరైతే మన కష్టాలు కన్నీళ్ళు అట్టడుగులు ఉన్నామో
ఖచ్చితంగా పార్లమెంటులో ఉండాల్సిందే, అసెంబ్లీలో ఉండాల్సిందే, రాజకీయ పదవిలో ఉండాల్సిందే, అప్పుడే మన కష్టాలు తీరుతాయి అన్నారు గద్దరన్న. చివరిగా ఆయన మాటలు, బిడ్డ 100 ఏళ్ల ప్లాన్ అన్నాడు. అప్పుడు అనుకున్నారు మా నాయన నన్ను 100 ఏళ్ల ప్లాన్లు ఇరికిస్తున్నాడా బాబని. కానీ చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను, ఆ 100 ఏళ్ల ప్లాన్లో నేను ఒక చిన్న నీటి బిందువునైనందుకు. ఆ ఆశయాన్ని పాలనలో భాగం ఉండాలి, ఓడినా గెలిచినా నేను బరిలో ఉంటానన్నాడు ఆయన. అందుకే ఆ పాలనలో భాగం ఉండాలనే ముందుకొచ్చాను. ఈ పాలనలో భాగం ఉండాలంటే చివరిగా మనం చేయాల్సింది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడము, ఓటు హక్కు అనే ఆయుధాన్ని రక్షించుకోవడం అని నా నినాదం. ఈ నినాదానే ముందుకు తీసుకోవాలి. వాట్ వీఆర్ సపోజ్ టు డూ. ఈ వేదిక మీద నుంచి మనం ఏం తీసుకొని పోతాం, ఏమి చేయాలంటే ఈ వేదిక మీద నుంచి భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాము, ఓటును రక్షిస్తాము అని ఒక విజన్ ఇచ్చిపోయాడు, ఒక గోల్ ఇచ్చిపోయాడు గద్దరన్న. ఆ నిస్వార్థమైన మనిషికి నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఆయన ఒక జాతిపితిగా గుర్తించి గౌరవించుకోవడము మన బాధ్యత. ఆయన ప్రజాయుద్ధ నౌక, ఎవ్వరు పట్టా మీద రాసివ్వలేదు, ప్రజలు ఇచ్చుకున్న బిరుదు. గద్దర్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్. ఆయనకు ఎవ్వరు బిరుదు ఇవ్వలేదు, ప్రజలే ఇచ్చుకున్నారు. అట్లాగే జాతిపితకు కూడా ప్రజలే ఇచ్చుకుంటారని నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, గద్దరన్న మచ్చలేని చంద్రుడు, గద్దరన్న మచ్చలేని చంద్రుడు, గద్దరన్న మా నాయన గద్దరన్న. జోహార్ గద్దరన్నకు, జోహార్ జోహార్, జోహార్ గద్దరన్నకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు. జోహార్ జోహార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. 15 నిమిషాలు తీసుకున్నానా అన్న. థ్యాంక్ యూ సో మచ్.